మార్వాడి వాళ్ళని గో బ్యాక్ అంటున్నాం, గుజరాత్ వాళ్ళని గో బ్యాక్ అంటున్నాం. అసలు ఎందుకు అంటున్నారు? వాళ్ళ వల్ల వచ్చిన నష్టం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలా చక్కగా బిజినెస్ చేస్తారు మార్వాడి వాళ్ళు ఎవరైతే ఉన్నారో. వాళ్ళు ఒక 100 రూపాయలు సంపాదిస్తే దాన్ని మీరు 200 ఎలా చేయాలని ఆలోచిస్తారు. బట్ మన వాళ్ళు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈవెన్ వాళ్ళు ఏ బిజినెస్ పెట్టినా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళతో పాటు పోటీ పడి బిజినెస్ చేయలేక మార్వాడి గో బ్యాక్ అంటున్నారా, లేదంటే ఇంకేంటి ప్రాబ్లం అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ తాకిడికి తట్టుకోలేకనే చేస్తున్నారేమో, లేదంటే పొలిటికల్ గా ఇప్పుడు మనకి క్యాస్ట్లని, మతాలని, వేరే ప్రాంతాలని, దేశాలని చెప్పేసి ఎలా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టి, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడతారో ఇది కూడా సేమ్ అదే ఎక్స్పెక్ట్ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వచ్చి బిజినెస్ చేస్తున్నారు. ఈవెన్ ఎంత నెంబర్ 1 గా ఎలా సక్సెస్ అవుతున్నాయి. చాలా మంది సెకండ్ హ్యాండ్ కూడా తెచ్చి అమ్ముతున్నారు మార్వాడి వాళ్ళు. అంటారు అది సెకండ్ హ్యాండ్ అవని, ఫస్ట్ హ్యాండ్ అవని, జనాలకి రొటేషన్ అయితే అవుతుందా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళ అవసరాలు తీరుతున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఏ బిజినెస్ పెట్టినా, స్వీట్ షాప్ పెట్టినా, గోల్డ్ షాప్ పెట్టినా, ఇంకా ఏ షాప్ పెట్టినా నంబర్ 1 గా రన్ అవుతుంది. మరి మీరు అందరు వాళ్ళని గో బ్యాక్ అంటున్నారు కదా, మరి మీ తెలుగు వాళ్ళందరూ, మన తెలుగు వాళ్ళందరూ ఎందుకు మరి అదే షాప్ లోకి వెళ్ళి కొండం మానేయండి. మన తెలుగు వాళ్ళ షాప్ లోనే తీసుకోండి, అయిపోతుంది కదా. మన భారతదేశంలో ఎవ్వరు ఎప్పుడు ఎక్కడైనా బతకొచ్చు. మనది స్వతంత్ర దేశం కాబట్టి. ఈవెన్ అంటే వాళ్ళ బిజినెస్లు పెట్టడం వల్ల మన బిజినెస్ లో డల్ అయిపోతున్నాయంటే మీరు హార్డ్ వర్క్ చేయట్లేదా, లేదంటే మీ దగ్గర క్రియేటివిటీ లేదా, మీ దగ్గర ప్రాబ్లం ఏంటి అది చూసుకోండి ఫస్ట్. వాళ్ళకంటే ఒక మెట్టు మనం బిజినెస్ చేసి వాళ్ళని తల తన్నేలాగా మనం ఒక మెట్టు పైనే ఉండాలి తప్పితే కింద ఉండదు. మన చేత కాక మనం బిజినెస్లు చేయలేక వాళ్ళ బిజినెస్లు బాగా రన్ అవుతున్నాయి అనేది వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మన వాళ్ళు కూడా చాలా మంది వేరే దేశాల్లో, వేరే రాష్ట్రాల్లో బతుకుదేరువు కోసం, పట్టుకూటు కోసం వెళ్తూనే ఉంటారు కదా. మరి వాళ్ళందరూ కూడా రిటర్న్ వచ్చేయాలా? ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర సెట్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు అలాంటప్పుడు మీరు ఆ షాప్లలోకి వెళ్ళి ఎందుకు కొంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ మార్వాడి గో బ్యాక్, ఇదంతా ఒక పొలిటికల్ స్టంట్. నాకు చెప్పాలంటే నాకు అర్థమైంది అయితే ఇంతే. ఇది ఒక అనవసరమైన మ్యాటర్ కూడా దీని గురించి మాట్లాడాలంటే. అండ్ ఇంకొకటి, మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది యూత్ కానీ, పెద్దవాళ్ళు కానీ బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ అస్సలు చేయరు. ఏమైనా గొడ్డులాగా 9 to 6 వర్క్ చేయమంటే, జాబులు చేయమంటే చేస్తారు, కానీ బిజినెస్ క్రియేటివిటీ చేసి మంచిగా డెవలప్ చేద్దాం మన తెలుగు రాష్ట్రాలను అని మాత్రం ఎవ్వరూ ఆలోచించరు. సో వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గర లేదు అదే. అండ్ ఇంకొకటి, మార్వాడి వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే, మీరు బతకడానికి ఇక్కడ వచ్చినప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్లో మీ బిజినెస్లు మీరు చేసుకోండి. అంతేగాని మీరే ఇక్కడ చలామణి చేద్దామని, పెత్తనాలు చేద్దామని మన తెలుగు వాళ్ళ మీద అయితే మీరు వైలెన్స్ క్రియేట్ చేద్దామంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా రోజుల నుంచి వింటున్నాం మన తెలుగు రాష్ట్రాల్లోనే చాలా ప్లేసెస్ లో మీరు మన తెలుగు వాళ్ళ మీద వైలెన్స్ క్రియేట్ చేస్తున్నారు, రూడ్ బిహేవియర్, ఇంకా ఎక్సెట్రా చాలా వింటున్నాం. బట్ మేము ఇక్కడ మీకు బతకడానికి ప్లేస్ ఇచ్చినప్పుడు మీరు అలాగే బతికితే బాగుంటది.